ఓం నమ శివాయ. సనాతన ధర్మం ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు నేను ఒక ముఖ్య విషయం గురించి చెప్తాను. అదేమిటంటే, ప్రతిరోజు కూడా మనం మన యొక్క హడావిడి మీద, అంటే మన యొక్క వృత్తి ఉద్యోగాల మీద పడిపోయి మన యొక్క పనులు చూసుకుంటూ ఇంట్లో ఉన్నటువంటి దేవుడు సంగతి మర్చిపోతూ ఉన్నాము. మీరు ప్రతిరోజు కూడా మీ యొక్క ఉద్యోగాలకి వెళుతూనంటే, ఉద్యోగం చేస్తున్నామంటే అది యొక్క భగవంతుడి కృప. అటువంటి భగవంతుడిని మనం మర్చిపోయి వెళ్తూ ఉన్నాము. మీరు సమయం ఉన్నా లేకపోయినా ఒక్క నిమిషం భగవంతుడి కోసం కేటాయించి ఆ యొక్క భగవంతుడి ఎదుట ఒక దీపారాధన చేసి కొంచెం నైవేద్యం పెట్టి గనక వెళ్ళినట్లయితే మీకు ఆ రోజంతా కూడా శుభం కలుగుతుంది. మీ యొక్క ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలి? అలా దీపారాధన గనక, ప్రసాదం కనుక దేవుడికి భగవంతుడికి సమర్పించకుండా వెళ్ళినట్లయితే, ఎక్కడైతే దీపారాధన జరగదో, ఎక్కడైతే పూజలు జరగవో అక్కడ భూతగణాలు, దుష్టగణాలు నివసించడానికి అవకాశం ఉంటుంది అని మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క జీవితంలో ప్రతి రోజుకు సంబంధించి ఒక్క నిమిషమైనా భగవంతుడి కోసం కేటాయించి, మనం జీవించడానికి అవకాశం ఇచ్చినటువంటి భగవంతుడి కోసం ఒక్క నిమిషం కేటాయించి చక్కగా దీపారాధన చేసి కొంచెం ప్రసాదం స్వామివారికి నైవేద్యంగా పెట్టి వెళ్ళండి. మీకు అంతా జయం కలుగుతుంది. ఇటువంటి ధర్మ సందేహాలు తెలుసుకోవాలంటే మీరు మన సనాతన ధర్మం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి విషయాలు అందరికీ షేర్ చేయండి. ఓం నమ శివాయ. విద్యాధర్ శర్మ.